చేస్తాను. చాలా రోజుల తర్వాత బన్నీ గారు మా లైవ్లోకి వచ్చి అడుగు పెట్టారు. మాకంతా పుణ్యమే. చేయలేదు అని. ఓహో, ఇంకా భోజనం చేయలేదా? తినాలి. ఓకే, ఓకేనండి. ఓకే, తినాలి ఇంకా. బన్నీ గారు మా లైవ్లోకి వచ్చారంటే ఈరోజు మాకు పుణ్యం కలిగినట్టుగే. బన్నీ గారు లైవ్లోకి వెళ్తే మేము ఎక్కువసేపు ఉండలేము, కానీ బన్నీ గారు ఈరోజు ఏదో ఆలోచించి మా లైవ్లోకి వచ్చారు. బన్నీ గారు అడ్వాన్సు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. పద్మ గారు గీతాన్ని చెయ్యండి. గీతాన్ని చెయ్యండి. అయ్యో వస్తాను కృష్ణ గారు అంటున్నారు బన్నీ గారు. లేదు కృష్ణ గారు, అలా ఏం లేదు కృష్ణ గారు అంటున్నారు. హలో బన్నీ గారు. టీనా గారు తిన్నారా? ఓకే. అందరికీ అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ పద్మచెల్లి చెప్తుంది. అలాగే నేను కూడా మీ అందరికీ అడ్వాన్స్గా మళ్ళీ చెప్తున్నాను, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే లతా గారు అంటుంది పద్మచెల్లి. తినాలి లతా గారు అంటున్నారు. అబ్బో, సిరి సిస్టర్ లైవ్ పెట్టింది ఇప్పుడే. సిరి సిస్టర్ కూడా ఇప్పుడే లైవ్ పెట్టింది. అందరూ ఇదే టైం, లైవ్ టైం. మళ్ళీ వస్తాను గారు. ఓకే అండి. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైంను కేటాయించి మా లైవ్కి వచ్చి సపోర్ట్ చేశారు. మాకు అదే సంతోషం అండి బన్నీ గారు. మీ టైంని కేటాయించి మా లైవ్కి వచ్చి ఒక 2 నిమిషాలైనా ఉండి వెళ్ళిపోయారు. మాకు అదే సంతోషం అండి. మీ ఛానల్ అయితే చూస్తూ ఉంటాను, కానీ కామెంట్ పెట్టలేను ఎక్కువ. అందుకే నేను కామెంట్ పెట్టను, చూస్తూ ఉంటాను. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది అన్నీ చూస్తుంటాను, కానీ కామెంట్ ఎవ్వరికీ పెట్టను. నేను ఒక 10 నిమిషాల వరకు చూస్తుంటాను కానీ కామెంట్ పెట్టుకోలేను, సరిగ్గా పెట్టలేను. అందు గురించి అని తెలుగు తప్పులు పడుతుంటాయి. అవతల వాళ్ళు చదివే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కామెంట్ అయితే పెట్టను. ఫస్ట్ ఒక కామెంట్, లైక్ ఒకటే కామెంట్, దండం పెట్టి బొమ్మలు పెట్టి వెళ్ళిపోతాను. చూస్తుంటాను అలాగంతే. ఎవరెవరు వస్తుంటారు మీ లైవ్లో అంటే నేను చూస్తుంటాను.